నీ సొంత ఆత్మీయ జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇతరుల గురించి ఆలోచించడం, మాట్లాడడం తగ్గించాలి. ఇతరుల గురించి ఆలోచించడం, మాట్లాడడం ఏం చేయాలి? తగ్గించాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. అలాగే నీ గురించి నువ్వు చర్చించుకోవాలి. డిస్కషన్ నీ బుర్రలో అత్తయ్య గారి గురించో, అమ్మ గురించో, లేదంటే కూతురు గురించో, లేదా తమ్ముడు గురించో, అన్నయ్య గురించో, బంధువుల గురించో మీరు ఆలోచిస్తున్నారు కదా, నలిగిపోతున్నారు కదా. అలాగా మీ గురించి మీరు నలిగిపోవాలి. ఏంటి నా జీవితం, ఏంటి నా మాటలు ఎలా ఉన్నాయి, చూపులు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా జీవిత విధానం ఎలా ఉంది, నేను ఎటు వెళ్తున్నాను, నా విశ్వాసం ఎలా ఉంది అని మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. రక్షణ పొందనంత వరకు నీవు ప్రపంచం గురించి ఆలోచించావు, బంధువుల గురించి ఆలోచించావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి నువ్వు అలసిపోయావు. ఏంటి ప్రయోజనం? దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు, నీకు వచ్చిన ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, నీ గురించి ఆలోచించుకో, నీ గురించి చర్చించుకో, నీ గురించి నువ్వు దృష్టి పెట్టు, ధ్యానించు అని. దానివల్ల ఏమవుతుందంటే మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశమో కలుగుతుంది. కనుక ఇతరుల జీవితాల మీద దృష్టి పెట్టడం, ఇతరుల గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి మాట్లాడడం, తర్వాత వాళ్ళ గురించి చర్చించడం ఒక విశ్వాసిగా మనకు అనవసరం. క్రీస్తులో తిరిగి జన్మించిన తర్వాత మనకు అనవసరం. ప్రియమైన పిల్లలారా, అది తగ్గించుకోవాలి. మన మీద మన దృష్టి పెట్టుకోవడం, మన గురించి మనం ఆలోచించుకోవడం, మన గురించి మన కుటుంబం గురించి చర్చించుకోవడం చాలా అవసరం. మీరు నిజంగా మారు మనసు పొందిన వారు, ఆత్మీయంగా ఎదగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టు ఇతరుల గురించిన విషయాలు వదిలేయండి, తగ్గించేసుకోండి. నాకు తెలుసు అందరిలోని ఈ బలహీనత ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా ఈ బలహీనత కలిగి ఉంటాడు. మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా నాకు ఇతరుల మీద ఉన్న దృష్టి తగ్గించండి, ఇతరుల గురించిన ఆలోచన తగ్గించండి, ఇతరుల గురించిన చర్చ తగ్గించండి, నా గురించి నేను దృష్టి పెట్టుకునేలాగా, నా గురించి నేను ఆలోచించుకునేలాగా, నా గురించి నేను చర్చించుకునేలాగా, నా జీవితాన్ని నేను చూసుకునేలాగా, నా కుటుంబ జీవితాన్ని నేను చూసుకునేలాగా నాకు మంచి మనసు దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇతరుల జోలికి పోయే విషయంలో ఒక పాపం, దాగి ఉన్న రహస్యమైన పాపం ఏంటంటే, అందులో ఒకటి ఈరోజు మనం తీసేసుకోవాల్సినట్లు ఏంటంటే కొండెములు. కొండెములు అని అంటారు. కొండెములను ఈరోజు మన పాఠం ఏంటంటే కొండెములు తీసేసుకోవాలి, చెప్పవద్దు, కొండెములు చెప్పవద్దు, వినవద్దు. ఒక నిజ క్రైస్తవుడుగా నువ్వు కొండెములు చెప్పవద్దు, కొండెములు వినొద్దు. ఈ రెండు ప్రమాదమే. కొండెములను చెప్పడమో నీకు ప్రమాదమే, కొండెములను విన్నా నీకు ప్రమాదమే. ఈ రెండిటి మీద నువ్వు జాగ్రత్త పడాలి ఒక నిజ క్రైస్తవుడుగా. కొండెములు అంటే ఏంటి? కొండెములు అంటే చాడీలు చెప్పడం, ఫిర్యాదులు చేయడం, నిందలు మోపడం, నేరాలు మోపడం, ఒకళ్ళ తప్పుల్ని తీసుకువెళ్ళి మరొకళ్ళ దగ్గర దుర్దేశంతో చెప్పడం, ఇదంతటిని కొండెములు అంటారు. కొండెములు చెప్పడం వల్ల ఏమవుతుంది? కొండెములు చెప్పడం వల్ల ఏమవుతుంది? నీ ప్రవర్తన చెడిపోతుంది. మొదట నీ గౌరవం, నీ స్థాయి తగ్గిపోతుంది. మరి అటువైపు కొండెములు చెప్పడం వల్ల అవతల వాళ్ళ మనసు పాడైపోతుంది. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ హృదయం గలిబిలికి, గందరగోళానికి గురవుతుంది. కొండెముల వల్ల గొడవలు జరుగుతాయి, కొండెముల వల్ల కోపాలు పెరుగుతాయి, 2 కుటుంబాలు విడిపోతాయి, భార్యాభర్తలు విడిపోతారు, చాలా అనర్థాలు జరుగుతాయి కొండేల వల్ల ఒక పల్లెటూరులో ఉన్న 2 స్నేహితులు మొదలుకొని ప్రపంచంలో ఉన్న 2 దేశాల వరకు విడిపోతాయి కొండేల వల్ల. తెలుసా? పల్లెటూరులో ఉన్న 2 స్నేహితుల్ని విడగొట్టేది కొండమే, ప్రపంచంలో ఉన్న స్నేహాలుగా ఉన్న 2 దేశాలను విడగొట్టేది కూడా కొండమే. అది కొండ అనుకున్న గొప్పతనం ఏంటంటే 2 మనుషులనైనా విడగొట్టగలదు, 2 దేశాలనైనా విడగొట్టగలదు. అంత శక్తివంతమైనది కొండ.
అందుకే దేవుని యొక్క వాక్యం ఈరోజు మీ అందరితో మాట్లాడుతుంది. కొండెమును విడిచిపెట్టుము, కొండెములను విడిచిపెట్టుము, వాటిని వినవద్దు, వాటిని చెప్పవద్దు. అసలు ఈ కొండెములు చెప్పటం అనేది ఎవరి లక్షణమో తెలుసా అండి? ఈ నేరాలు మోపడం, తప్పులు మోయటం, ఈ తప్పులు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం, ఇదంతా కూడా ఎవరి లక్షణం అంటే స్వయాన సాతాను యొక్క లక్షణం. చూద్దాం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చాలు చాలు. అక్కడ రాయబడినటువంటి పదంలో సాతాను ఎలాంటి వాడంట? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము చెప్పువాడా, నేరము మోపువాడా? తేడా ఉంది. మరి సహోదరులు చేసిన నేరాలని చెప్తున్నాడా, లేదా సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడా? ఏంటి తేడా? చాలా తేడా ఉంది. చేసిన దాన్ని తీసుకెళ్ళి చెప్పడం వేరు, చేయకుండానే చేశాడని తీసుకుని వెళ్ళి చెప్పడం వేరు. కాబట్టి సాతాను ఎలాంటి వాడంటే సహోదరుల మీద నేరాన్ని మోపేవాడు, అంతేకాదు ఆ నేరాన్ని తీసుకువెళ్ళి దేవునికి ఇంకొకరికి చెప్పేవాడు. అది సాతాను లక్ష్యం. అందుకే సాతాన్ని ఏమని పిలిచాడు చూడండి అక్కడ, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. యాక్చువల్గా కొండెములకు మరొక పేరేంటంటే అపవాదులు, అపవాదలు అని. అందుకే కొండెములను చెప్పేవాడిని ఏమంటారంటే అపవాది. అందుకే బైబిల్ అంతట్లో కూడా సాతానికి మరొక పేరేంటి? అపవాది. అపవాది అని పేరు ఎందుకు వచ్చిందంటే అతడు ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడతాడు, నీ మీద తప్పు మోపుతాడు, నువ్వు చేసిన తప్పుని కొండంత చేసి దేవునికి చెప్తాడు, నువ్వు చేయకపోయినా చేసావని చెప్తాడు. ఒకవేళ నువ్వు చేసింది గోరంత అనుకో, దాన్ని కొండంత చేసి వెళ్ళి దేవునికి చెప్తాడు. ఎందుకు వీడికి పాడుబుద్ధి? అదే మరి పాడుబుద్ధి. ఎందుకంటే అలాగే చేస్తున్నాడు అంటే అందుకే వాడు ఈజ్ ఏ సాటన్, దట్స్ వై హీ సాటన్. అందుకే అతడు సాతాన్ అని పిలువబడ్డాడు. ఏంటి నేచర్ ఈ పనికిమాల బుద్ధిడికి అంటే మరి ఆ పనికిమాల బుద్ధి ఉంది కాబట్టి వాడు సాతాన్ అయిపోయాడు. అంటే మనం గోరంత తప్పుల్ని కొండంత చేసి ఇతరులకు చెప్పడం సాతాను లక్షణం. మనలో తప్పు లేకపోయినా మన మీద తప్పులు, ఇంకొకరి మీద తప్పులు మోపడం, అది ఇంకొకరికి తీసుకెళ్ళి చెప్పడం, అది సాతాను లక్షణం, అపవాది లక్షణం. నేను అక్కడ ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్తున్నాడు? సహోదరులకి నేరాలు మోపి వాటిని దేవునికి ఎందుకు వెళ్ళి చెప్తున్నాడు? దేవునికి కోపం రావాలని. ఎవరి మీద కోపం? ఎవరి మీద కోపం? సహోదరులకి దేవునికి మధ్య సమాధానం ఉంది, సమాధానం అనే బంధం. ఆ సమాధానం అనే బంధాన్ని ఏం చేయాలనుకున్నాడు? చెడగొట్టాలనుకున్నాడు. చూసారా, ఈ ఒక్క వచనంలో మనకి సాతాను బుద్ధులు అర్థమైపోతుంది. చూసారా, సాతాను ఎలాంటి వాడంటే సమాధానంగా ఉన్న దేవుణ్ణి, భక్తుణ్ణి విడదీసేవాడు. ఒకరి మీద ఒకరికి కోపం వచ్చి కోట్లాట్లు కొట్టుకునేలాగా చేసేవాడు. ఇలా ఎవరు చేసినా వాళ్ళు సాతానులే. ఇది సాతాను లక్షణం, చిన్నగా తీసుకోకండి. దీన్ని బట్టే సాతాను అపవాదాన్ని పిలువబడ్డాడు. దీన్ని బట్టే అతడు శపించబడ్డాడు. సాతాను అని, క్రూరమైన వాడని అనిపించబడ్డాడు. వాడు చేసింది వ్యభిచారము, నరహత్య, దొంగతనాలు ఏం కాదు. ఏం చేశాడు? వ్యభిచారం చేశాడేంటి? నరహత్య చేశాడేంటి? దొంగతనాలు ఏం చేశాడేంటి? వాడు చేసిన ఘోరమైన పాపం ఏంటో తెలుసా? కొండెములు చెప్పడం. కొండాలు చిన్న పాపం ఏం కాదు. మీరు అనుకుంటున్నారు, నేను అలా అనుకుంటున్నాం, అంతే. కొండాలు, చాడీలు చెప్పడాలు ఇది కూడా పెద్ద తప్పండి అని అంటే
పరలోకంలో సాతాను గడి చేసిన తప్పే ఉంది చెప్పండి అయితే? అదే కొండేలే సాతాను గడి చేసిన తప్పు. దాన్ని బట్టే వాడు సాతాను అపవాదాన్ని పిలబడ్డాడు, దాన్ని బట్టి శపించబడ్డాడు, శిక్షించబడుతున్నాడు. కనుక కొండెములు చెప్పడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. మనం అనుకుంటున్నాం మన ప్రపంచంలో కొండెములు చెప్పారు కాబట్టి వీడిని చెరసాల్లో ఒక 6 నెలల్లో వేయండి అని ఎవరు అనరు. కానీ దేవుని సర్వోన్నతమైన దేవుని న్యాయస్థానంలో కొండెములు చెప్పితే తీసుకెళ్ళి శిక్షిస్తారు. దేవుడి న్యాయం వేరు, లోక న్యాయం వేరు. ప్రియమైన దేవుని వారలారా, వీడు కొండెములు చెప్తాడు. ఉదాహరణకి యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనులను న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించి చుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని నిందేసింది యోబు మీద. చూడండి, అపవాది ఎంత తెలివిగా నిందేసిందో చూడండి. ఒకరోజు దేవదూతలందరూ దేవుని దగ్గరికి వెళ్ళినాయి అంట. భూమి మీద ఉన్న దేవదూతలందరూ, అంటే భూమి మీద దేవదూతలు ఉంటారా? ఉంటారు, కళ్ళకు కనపడరు. వీళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టాడండి దేవుడు. మీటింగ్ పెడితే చూడండి, ఆశయ కార్యకర్తలందరూ మీటింగ్ పెడితే ఎలా వెళ్తారు? అంతే కదండి. టీచర్లందరికీ మీటింగ్ పెడితే ఎలాగా ఎంఈఓ గారి దగ్గరికి వెళ్తారు? విఆర్ఓలకు మీటింగ్ పెడితే విఆర్ఓ వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి ఎలా వెళ్తారు? మీకు అలా చెప్తే అర్థం కాదేమో. డాక్రా మీటింగ్ పెడితే ఎలాగైతే అర్థం, మీరందరూ బ్యాంకుల కాడికి ఎలా వెళ్తారో అలాగా దేవుడు పరలోకంలో ఒక మీటింగ్ పెట్టాడు దేవదూతలకి. మనుషుల దగ్గర దేవుడు దేవదూతలను ఇచ్చాడు కదా, వాళ్ళందరిని ఒకసారి రమ్మన్నాడు. వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళిపోయారు? సాతాను కూడా వెళ్ళిపోయాడు. పిలవని పేరంటువంటి ఇదే మరి. నన్ను ఆయన పిలవకపోయినా ఆడు వెళ్ళిపోయి దేవదూతలతో పాటు నుంచున్నాడు. దేవుడే కలగ చేసుకుని సాతానుతో అంటున్నాడు, సాతానా ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి మీద నాకేం పని ఉంది, నాకున్న పని ఒకటే, ఎవరిని మృంగుతుమా అని గర్జించుచు భూమి అందంతటా తిరుగుచూ ఉన్నాను అన్నాడు. సరేలే, నువ్వు ఎవరినైనా మింగేవు కానీ యోబు అనే వ్యక్తి గురించి నువ్వు విన్నావా? యోబు చూడు, యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. నువ్వు ఎవరిని మింగినా గానీ యోబుని మింగలేకపోయావు కదా అన్నాడు. యోబు యొక్క మంచితనాన్ని గురించి సాతానుకు చెప్పాడు. అప్పుడు సాతాను అంటది, యోబు పెద్ద గొప్పడేం కాదు, ఊరకనే భక్తి కలిగి ఉన్నాడా ఏంటి? నువ్వు ఆయన చేతి పనిని, ఆయన ఆస్తిని దీవించి ఆశీర్వదించావు, దేశంలో ఎవరికి లేనంత ఆస్తి ఇచ్చావు, చుట్టూ కంచి వేశావు, భద్రతనిచ్చావు, ఎవరిని ముట్టుకోకుండా కాపాడుతున్నావు, అందుకే భక్తి కలిగి ఉన్నాడు అని అంది. అంటే ఇప్పుడు యోబు ఎందుకు భక్తిగా ఉన్నాడు? దేవుడు ఎవరికి లేని ఆస్తిని ఇచ్చాడని భక్తి కలిగి ఉన్నాడు అని అంటుంది. ఇప్పుడు తప్ప కాదది, నింద కాదది. ఇప్పుడు యోబు భక్తి, దేవుని పట్ల భక్తిని ఎందుకు కలిగి ఉన్నాడు? హృదయపూర్వకంగా కలిగి ఉన్నాడా, లేకపోతే ఆస్తి కోసం కలిగి ఉన్నాడా? హృదయపూర్వకంగా కలిగి ఉన్నాడు. కానీ సాతాను ఏమంటుంది? ఆస్తి కోసం ఉన్నాడు అంతే. మరి అది నిందే కదా. ఆ నింద తొలగాలంటే మరి నింద తొలగించాలా లేదా? అందుకే దేవుడు యోబుకి ఉన్నదంతా తీసేశాడు. దేవుడు యోబుకున్నదంతా ఎందుకు తీయాల్సి వచ్చిందంటే, యోబు ఆస్తి కోసమో, బిడ్డల కోసమో, భార్య కోసమో, జీవితం కోసమో నా ఎడల భక్తి కలిగి లేడు. హృదయపూర్వకంగా, నిస్వార్థంగా, దేనికోసమో కాదు, కేవలం నా మీద ఉన్న ప్రేమతో భక్తి కలిగి ఉన్నాడు అని చెప్పడానికి, యోబు మీద వేసిన నిందను కడగడానికి దేవుడు యోబుని రిక్తునిగా చేశాడు. యోబుకున్నయన్ని తీసేశాడు. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూస్తే చూడండి, సాతాను దేవుడేమో యోబు గురించి ఎలా చెప్పాడు? గొప్పగా, మంచిగా చెప్పాడు. సాతాను ఎలా చెప్తున్నాడు?
అమ్మా సాతాను ఏం చేశాడు? యోబు మీద ఏం వేశాడు? నింద వేశాడు. ఊరకనే భక్తిగా ఉన్నాడేంటి, ఆస్తి కోసం భక్తి కలిగి ఉన్నాడు అని నిందేసింది. అదనమాట చాడీలంటే. మీకు అర్థమవుతుందా? అంటే మనం ఎప్పుడు పొగడం, గొప్పగా చెప్పం, మంచిగా మాట్లాడడం. సాతాను ఇప్పుడు కూడా ఎలా మాట్లాడుతుందంటే చిన్న బుచ్చిద్ది. ఊరకనే ఉన్నాడేంటి, అది పెద్ద భక్తి ఏంటి, ఆస్తిని చూసుకుని ఉన్నాడు కానీ అలాగేం చేస్తుంది? తగ్గిస్తుంది, చిన్నతనం చేస్తుంది, తృణీకరిస్తుంది, నింద మోపుతుంది, లేని తప్పుని ఆయన మీద మోపుతుంది అనమాట. అది సాతాను అనమాట. అలాగ మనం మాట్లాడితే వాటిని కొండెములు అంటారు, చాడీలు చెప్పడాలు అంటారు, నిందలు మోపడాలు అంటారు, అపవాదాలు వేయడం అంటారు. ఇది ఎవరి లక్షణము? సాతాను లక్షణం. ఇది అపవాది లక్షణం. సాతాను అందుకే అపవాదాన్ని పిలువబడ్డాడు. ఇదేమి చిన్న విషయం కాదు. అందుకే సాతాను అంటే దేవుడికి ఇష్టం లేదు. అందుకే సాతానుని, అపవాదిని దేవుడు త్రోసివేశాడు, శపించాడు. పరలోకంలో ఉండడానికి అర్హత లేదని గెంటేశాడు. చూడండి కీర్తనలు 50వ అధ్యాయము 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. అందరూ తీయండి ఒకసారి. కీర్తనలు 50వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ ఈ వచనం మిమ్మల్ని పెట్టుకోండి, నన్ను నేను పెట్టుకుంటాను. నీవు కూర్చుండి. ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అలా అనుకోండి. నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద. ఎక్కడ కూర్చుండి? స్త్రీలు, 4 స్త్రీల మధ్యలో కూర్చొని, పురుషులు మరొక పురుషుడి దగ్గర కూర్చుని, అన్యుడి దగ్గర కూర్చుని నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద, నీ సొంత తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను. నువ్వు ఇది రహస్యంగా ఒక గదిలో కూర్చుని 4 గోడల మధ్యలో రహస్యంగా చెప్పావు. ఎవరికి తెలియనప్పుడు నువ్వు చెప్తున్నావు, ఎవరికి తెలియని సమయంలో నిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నువ్వు 21వ వచనం. నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను, వదిలిపెట్టను అంటున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఎవరెవరి దగ్గర కూర్చున్నావు, ఎవరెవరి మీద చాడీలు చెప్పావు, ఎవరెవరి దగ్గర కొండలు చెప్పావు, వరుసగా విషయాలన్నిటినీ నీ కన్నుల ముందు ఉంచి నిన్ను గద్దిస్తానంటున్నాడు. భయపడాలా లేదా? వద్దా? దేవుడు పక్షపాతి ఏమీ కాడు. అన్ని జనులు చెప్తేనే గద్దిస్తాడు. నేను ఆయన బిడ్డను కనుక నేను చేస్తే గద్దించడని అనుకోవద్దు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చువాడు, పక్షపాతము లేకుండా న్యాయము తీర్చువాడు. ప్రియమైన దేవుని వారలారా, కొండెములు చెప్పటం అనే పని నువ్వు చేసినా, రక్షణ పొందిన వాడు చేసినా పట్టించుకుంటాడు, గద్దిస్తాడు. దేవుడు సాతాన్ని గద్దించాడు, శపించాడు. ప్రియమైన దేవుని వారలారా, నిందలు మోపడం, కొండెములు చెప్పడం, ఇవన్నీ దేవుని ఎదుట ఘోర పాపం. చిన్నగా తీసుకోకండి. మీరు చేసిన ఈ కొండెములు ఏవైతే మీరు చాడీలు చెప్పామో, ఏవైతే కొండెములు చెప్పామో, వాటన్నిటిని వరుసగా మన కనుల ముందు ఉంచి నువ్వు ఆ రోజున ఎలా చెప్పావు, వీళ్ళ గురించి అలా చెప్పావు, వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడావు, వాళ్ళ మధ్య గొడవ పెట్టావు, వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టావు, నువ్వు చెప్పిన మాటలు వాళ్ళ కోపం వచ్చింది, నువ్వు ఎందుకు ఇతరుల జోలికి వెళ్ళావు, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి చెప్పు అని అంటాడు. నీలో లోపాలు లేవా? నీలో తప్పులు లేవా? నీ కుటుంబాల్లో లోపాలు లేవా? బుద్ధిహీనుడైన నా కుమారుడా, బుద్ధిహీనురాలు నా కుమార్తె, ఎందుకు ఎలా చేసావు రోజు అని అడుగుతాడు. గద్దింపు అంటే అలాగే ఉంటుంది. ఏం సమాధానం చెప్తా? ప్రియమైన దేవుని వారలారా, అందుకే ప్రియమైన దేవుని పిల్లలుగా మనం చూడండి. ప్రియమైన పిల్లలు తిట్టించుకుంటారా, ప్రేమను పొందుతారా? అమ్మా, ప్రేమ పొందేవారిగా మనం ఉండాలి. నేను తిట్టించుకోకూడదండి, దేవుడు నన్ను తిట్టకూడదండి, నన్ను ప్రేమించాలండి అని మీరు అనుకుంటే కొండెములు విడిచిపెట్టండి. ఇతరుల గురించి మాట్లాడడం మానేసేయండి. అక్కడ కూర్చుంటారే కొండెములు చెప్పుకునే చోట, అక్కడ కూర్చోకండి, లేచిపోండి.
మాట్లాడుకుంటారే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారే, టక్ పని లేచిపోవాలి మీరు, స్ప్రింగ్ యాక్షన్ లాగా అంతే. నాకు తల్లి ఇలా చెప్పింది, ఫోన్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా చుట్టాల్లో మరొకరు గురించి మాట్లాడటం మొదలు పెట్టింది ఒక ఆవిడ. పెట్టినప్పుడు ఈ తల్లి అందంట, వాళ్ళ గురించి నా దగ్గర ఎత్తొద్దక్క, ఏదైనా మాట్లాడు, దేని గురించి అయినా మాట్లాడు, కానీ వాళ్ళ గురించి నా దగ్గర ఎత్తు. ఇప్పుడు ఏంటి, ఎత్తి ఏం చేస్తారు, అదే ఎలా తిరుగుతుంది, అలా ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది చెప్తుంది అనమాట. స్టార్ట్ చేయబోతుంది. ఇంకా రక్షణ పొందిన ఒక తల్లి తన అక్క ఫోన్ చేసి మరొకరి గురించి చెప్తుంటే వద్దు అందంట. కోపం వచ్చేసి ఫోన్ టాపాలను పెట్టేసిందంట. కోపం వచ్చేద్దలకి వాళ్ళు చెప్తే అలా వినాలి, మనం వినాలన్నమాట. మనం వద్దులే అన్నాం అనుకో, ఏమొచ్చేది వాళ్ళకి కోపం. అందుకే మనం ఏం చేస్తాం, వింటాం చచ్చినట్టు, లేదా కోపం వచ్చేది కదా వాళ్ళకి. అందుకే ప్రేమ దేవుని వాళ్ళ వద్దు, కోపం వచ్చినా పర్వాలేదు. నేను ఆ తల్లిని చాలా సంతోషించాను ఆ విషయంలో. ధైర్యంగా చెప్పింది. ఏమనుకుంటుంది అక్క, ఏంటిది పెద్ద చిన్న లేదే దీనికి, వాళ్ళ దగ్గర నుంచి చెప్పొద్దు అంటున్నదే, అంటే నేను పెద్ద ఏమన్నా కొండిగత్తినా, నేనే చెడ్డదాన్నా, నేనే పనికిమాలి దాన్నా, ఇదేమన్నా పెద్ద గొప్పదా అని అనుకుంటుందా లేదా? అనుకున్నారు, తిట్టుకున్నారు. మనం ఏం చేయకూడదు, అందుకే పరుల పాపములో పాలువారము కాకూడదు అన్నాడు బైబిల్ గ్రంథాలు. అంటున్నాడు, ఒకడు అన్నాడంట, రారా మన ఇద్దరం దొంగతనానికి వెళ్దాం, వెళ్ళి దోచుకుందాం, చింతకాయలు పంచుకున్నట్టు మనం పంచుకుందాం, రా అన్నాడంట. అప్పుడు ఏం చేయాలి మరి, మనం వెళ్ళిపోవాలా? ఆ బైబిల్ చెప్తుంది పరుల పాపములో పాలు. అటు రమ్మన్నాడు కదా, వెళ్ళిపోవద్దు. చిన్నప్పుడు తెలుసో తెలియక చింతకాయల కోసం వెళ్ళిపోయాం, చిన్నప్పుడు తెలుసో తెలియక మామిడికాయల కోసం వెళ్ళాం, దొంగతనంగా కోసుకున్నాం, పంచుకున్నాం. అలాగే ఒక పనికిమాలిన విషయంలో రారా అని ఎవరైనా అంటే మనం వెళ్తామా? దొంగతనం చేయడానికి వెళ్తామంటామా? అమ్మా మరి దొంగతనం చేయడానికి రానంటారు, ఓకే, మరి చాడీలు చెప్పుకోవడానికి రాను అని అలాగే చెప్పాలి. దొంగతనానికి రాను అని చెప్పే నీవు అదే ధైర్యంతో ఏం చెప్పాలి, అమ్మో చాడీలు చెప్పుకోవడానికి కూడా నేను. నువ్వు ఏదైనా మాట్లాడు, మన ఫ్యామిలీ విషయం ఏదైనా మాట్లాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకు వద్దు, నా దగ్గర చెప్పొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మన భయం, మనం కూర్చుండి కొండెములు చెబితే దేవుడు దాన్ని రికార్డ్ చేసుకుని మన కనులు ఎదుటి వరుసగా ఉంచి ఏం చేస్తాడంట, గద్దిస్తాడు. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 10వ వచనం. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము. చాలా మంది చూడండి, ఉద్యోగస్తులు, నాకు తెలిసి నాకున్నదల్లా స్కూలు కాలేజీ కాబట్టి నేను ఆ ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే ఎప్పుడు చూసినా టీచర్లు అది అంటారేమో, మరి నేను పని చేసిన చోటు కాబట్టి అది చెప్తాను. టీచర్లు వాళ్ళ పని వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారండి. కొంతమంది టీచర్లు ఏం పని పాట ఉండదండి, మధ్యలో ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి ఆ టీచరే కూర్చుని చెప్తుంది, ఈ టీచరే నుంచుని చెప్తున్నాడు, ఆ టీచరే పాఠాలు చెప్పడం మానేసి పిల్లలతో ఆడుకుంటుంది, ఇవన్నీ వెళ్ళి ఏం చెప్తారు, ప్రిన్సిపాల్ గారికి చెప్తారండి. వీళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. అక్కడ బైబిల్ చెప్తుంది, మీ పని వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ పట్టు వాళ్ళకి వెళ్తున్నారు, మీరు వెళ్తారు, ఏం చేస్తారో మేస్త్రితో. ఆ రోజు మేస్త్రి రాడనుకో, తర్వాత రోజు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నిన్నే మీరు లేవు కదా, ఆడి కాలు నీటిలో మోపలేదు, వాళ్ళ ముట్టుకోలేదు, గట్టి మీదే ఉన్నాడు, పద్దాగా ఫోన్ ఇచ్చుకుని గట్టిగాడే కూర్చున్నాడు, ఆడికి నువ్వు ఇచ్చే జీతం వేస్ట్, రైతులు చూసుకుని తిట్టుకుంటున్నారు అని లేనిపోని అన్నీ చెప్తా ఉంటారు. రైతు మరి మేస్త్రి తన పని తాను చూసుకుంటాడు, ఎవరు ఎలాంటి వాళ్ళని తను చూసుకుంటాడు. నువ్వు ఇంతకు నీకు అంత కడుపుమంట చెప్పేది. ఇప్పుడు వాడి గురించి చెప్పకపోతే, వాడిని తిట్టించకపోతే మనకే ఆనందం. నిజంగా నువ్వు మంచివాడు అయితే వాడి తప్పును దాచే చూసుకుంటాడు, వాడు మార్చుకుంటాడు, లేదంటే మేస్త్రి చూసుకుని తిట్టుకుంటాడు. ఈ మురికి నీకెందుకు? వాడి గురించి నీ చెడ్డ విషయాల్ని మేస్త్రికి చెప్పాల్సిన అవసరం నీకెందుకు?
దాసుని గురించి యజమాని దగ్గర కొండెములు చెప్పడం నీకెందుకు? ఆ మురికి పని నీకెందుకో? నువ్వు ఇద్దరి మధ్య సమాధానం కలిగించే సమాధానకర్తవు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనం దేవుని రక్షణ పొందిన మనం దేవుని కుమారులమును కుమార్తెలమైన. దేవుని కుమారులు సమాధాన పరుస్తారు కానీ గొడవలు పెట్టరు. మరి కొండములు చెప్పి గొడవలు పెడితే వాళ్ళు దేవుని కుమారులు కారు. అది నీకు తగదు. నువ్వు దేవుని కుమారుడుగా ఇడిపోయిన ఇద్దరిని మాట్లాడి సమాధానపరిచి కలిపేవాడవు. నువ్వు సమాధానానికి కర్తవు, సమాధానపరిచేవాడవు, దేవుని కుమారుడువు. అంతేగాని గొడవలు పెట్టి ఇద్దరిని విడగొట్టే అపవాదువు కావు. నీవు సాతాను కుమారుడువు, కుమార్తెవు కావు. నీకు తగవు కొండేలు. క్రైస్తవుడుగా, క్రీస్తు శిష్యుడుగా, దేవుని కుమారుడుగా కొండెములు నీకు తగవు. నీకు సెట్ అవ్వవు. నీ క్యారెక్టర్ వేరు. నీ క్యారెక్టర్ ఏంటంటే ఇద్దరిని మాటలతో కలిపే వ్యక్తివి నువ్వు. అంతేగాని మాటలతో ఎడగొట్టే క్యారెక్టర్ నీది కాదు. నీది కాని క్యారెక్టర్లోకి నువ్వు వెళ్ళావు అనుకో, దేవుడు కోపం వచ్చేస్తుంది. వద్దు, నీకు సెట్ అవ్వదు. నేను అందుకే చెప్తున్నానండి, చాలామంది క్రైస్తవులు ముఖ్యంగా అదేలేండి, చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? కొండెములను విడిచిపెట్టలేక. కొండెములు విడిచిపెట్టకపోవడం వలన చాలామంది క్షీణించిపోతున్నారు ఆత్మీయంగా. చూడండి కింద ఏమన్నది అక్కడ, కొండెములు దాసుని గురించి వాడి యజమానితో కొండెములు చెప్పకము. అంతేకాదు, కోడల గురించి అత్తగారి దగ్గర కొండేలు చెప్పకు. మీ కోడలమ్మ అసలు చీపురే ముట్టుకోదమ్మా, నీ కొడుకుతో వంట చేయింతుందమ్మా, లేదంటే అంట్లు సరిగ్గా తోమట్లేదమ్మా, మధ్యాహ్నం పూట నీ కోడలు ఎక్కడికి వెళ్తుందో తెలుసా అమ్మా. ఇవన్నీ ఎందుకు? నీ కోడలే అదిగో పక్కింటి శాంతంతో స్నేహం చేస్తుంది, దీంతో దాంతో అది మంచిది కదా, అది అలాంటి దాంతో స్నేహం చేస్తుంది ఏంటి అని చెప్తారు అన్నమాట. ఎందుకు ఇలా క్యూరియాసిటీ నీకు? ఎందుకు అది నీకు ఎందుకు? ఇప్పుడు ఆ అత్తగారి గురించి కోడల గురించి ఆవిడ చూసుకుంటుంది కదా, మనకి ఎందుకు నీకు? అందుకే బైబిల్ చెప్తుంది, పరుల జోలుకి పోక. నిజంగా ఆవిడ చెడిపోని నువ్వేమైనా ఆపగలవా? అత్తగారికి చెప్పేయడం వలన ఏమైనా ఉద్ధరించేసామా? గొడవ పెంచేసాం. కనుక కోడల గురించి అత్తగారి దగ్గర చెప్పొద్దు, అత్తగారి గురించి కోడల దగ్గర చెప్పవద్దు, అత్తగారి గురించి కోడల దగ్గర చెప్పు. మీ అత్తగారే చూసావా కూతురు గెట్టేస్తుంది మొత్తం అంతా అని చెప్తారు కొంతమంది. అప్పుడు కోళ్ళకి ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది. ఇవన్నీ ఉన్న విషయాలండి ఇవన్నీ. నేను ఆ తప్పు చెప్తున్నానా అన్నట్టు ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్ళి ఇద్దరు కోడలు ఉన్నారనుకోండి, మీ అత్తగారే ఇదిగో పెద్దోడిని ఒకలా చూస్తుంది, చిన్నోళ్ళు ఒకలా. నీకు ఎందుకు అయ్యి? వాళ్ళకున్న గొడవలు వాళ్ళకున్నాయి. పెద్దోడిని ఎలా చూస్తుందో చిన్నోడిని ఎలా చూస్తుందో నువ్వు చెప్పాలా? చెప్పి వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టాలా? అప్పుడు దాకా హాయిగా ఉన్న ఇద్దరు తోడుకోడల మధ్యన ఒక రువ్వాల వేస్తారు. ఈ మాట చెప్తే తోడుకోడలు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారా? హాయిగా ఉంటారా? ఇద్దరు తోడుకోడలకి, ఒక తోడుకోళ్ళకి మరొక తోడుకోళ్ళకి కొండెములు చెప్పకము. కోడలకి అత్తగారి గురించి కొండెములు చెప్పకము. అలాగే అత్తగారి దగ్గరికి వెళ్ళి కోడల గురించి కొండెములు చెప్పకము. ఒక దాసుడిగా మరొక దాసుని గురించి నీ యజమానికి కొండెములు చెప్పకము. ఒక టీచర్ ఒక ఉద్యోగస్తుడు మరొక ఉద్యోగస్తుడి గురించి పై అధికారి దగ్గర కొండెములు చెప్పకము. ఒక సహోదరుని గురించి మరొక సహోదరుని మీద కొండెములు చెప్పకము. ఒక స్నేహితుడి గురించి మరొక స్నేహితుడి గురించి కొండెములు చెప్పకము. ఒక ఇంటి వారి గురించి మరొక ఇంటి వారి దగ్గరికి వెళ్ళి కొండెములు చెప్పకము. చెప్పావో చూడండి తర్వాత, వాడు నిన్ను శపించును, ఒకవేళ రెండు వస్తాయి నీ మీదకి, శాపం, రెండు శిక్ష. కొండెములు చెప్పడం వల్ల ఏంటండి నాకు అంటే శాపం వస్తుంది, రెండోది శాపం వస్తుంది, శిక్ష వస్తుంది. చూడండి, ఆశీర్వాదం అంటే అభివృద్ధి అండి, శాపం అంటే క్షీణించిపోవడం అండి. కొండెములు చెప్పడం వలన మనం శపించబడతాం, క్షీణించిపోతాం, ఆత్మీయంగా ఎదగలేం. చూడండి సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం కట్టెలు లేని ఎడ్ల 26వ అధ్యాయం 20వ వచనం, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. అంటే ఏంటి? కట్టెలు మంటను పెంచుతాయి,
కొండేలు గొడవలను పెంచుతాయి. పొయ్యిలోను కట్టెలు పెడుతున్నాం అనుకోండి మంట ఏమవుద్ది? పెరుగుతుంది. ఉన్న కట్టెలు తీసేసామనుకోండి మంట ఏమవుద్ది? సారిపోతుంది. అందుకే ఏం చేస్తారు స్త్రీలు, కట్టెను లోపలికి తోచారనుకోండి మంట పెరుగుతుంది. మంటని స్పీడ్ తగ్గించాలనుకోండి మనకులాగా గ్యాస్ పొయ్యిలాగా పెంచుకోవడం తగ్గించుకోవడాలు ఉండవు పొయ్యికి. మరి ఏం చేస్తారు, ఆ పెద్ద కట్టు ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా కొంచెం వెనకలాగుతారు. తెలిసా, పాతకాలంలో గ్యాస్ పొయ్యిలాగా పెంచుకోవడాలు తగ్గించుకోవడాలు ఉండవు. పెంచాలంటే లోపలికి తగ్గడమే, తగ్గించాలంటే లోపలికి లాగడమే. ఒక పెద్ద కట్టు ఉంటుంది ఎంత దొంగలాంటిది, దాని లోపలికి వెళ్తారు, లోపల లాగుతారు. అంటే కట్టె ఏం చేస్తుంది? అగ్నిని పెంచుతుంది. అలాగే కొండెములు గొడవల్ని పెంచుతుంది. వేడి బూడిదకు బొగ్గులు, వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కలహప్రియులు అంట కొంతమంది. కలహప్రియులు. మీరు దేవుని ప్రియులా కలహప్రియులా? మనం ఎవరికి ప్రియులుగా ఉండాలి? దేవునికి ప్రియులుగా ఉండాలి. కలహప్రియులు దేవునికి ప్రియులు కాదు. జగడములు పుట్టించు కలహప్రియులు దేవునికి ప్రియులు కాదు. అది మనకు తగదు. కొండిగాని మాటలు, రుచిగల పదార్థముల వంటివి. వాక్యం చెప్తే కొండిగాని మాటలు ఎలాంటి అంట? రుచిగల పదార్థములు, అవి లో కడుపులోనికి దిగిపో. కొండుములు అంటే ఎలా ఉంటుందంట? దమ్ బిర్యానీ పెట్టినట్టు ఉంటుందంట. లొట్టలు వేసుకుని తినేస్తామంట. ఎక్కడ దాకా వెళ్ళిపోద్దంట? లో కడుపులోకి వెళ్ళిపోతుంది. కాకరకాయ తిన్నాం అనుకోండి గొంతుకాడ ఉండిపోతుంది. అది దమ్ బిర్యానీ తిన్నాం అనుకోండి కిందకి వెళ్ళిపోతుంది అండి. కొండెములు అలా ఉంటాయంట రుచిగా. అందుకే చూడండి, కొండేలు 2 గంటలు ఏమైనా ఉండే ఓపిక అనగలుగుతాం. ప్రసంగం అవునండి అరగంటకి నిద్ర వచ్చేది ఇక్కడికి. ఇప్పుడు ప్రసంగం అరగంట అయిన తర్వాత చాలా మంది కళ్ళు అంటున్నాయి. ఎందుకని? ప్రసంగం అంటే అలాగే ఉంటుంది. అదే కొండెములు చెప్పండి, అవునా చూడండి కళ్ళు ఎంత పెద్దగా అయిపోతాయో కండేలు చెప్తే. చూడండి ఇప్పుడు కళ్ళు ఎంత పెద్ద అయిపోయినాయో. యువతలావిడ కొండేలు చెప్తుంది, కళ్ళు పెద్ద అయిపోయినాయి అవునా అంటుంది, నోరు తెరిచేసింది. అదే కదా మన కొండలు చెప్పుడు, కళ్ళు పెద్ద అయిపోతాయి కొండలు చెప్తే. అది వాక్యం చెప్తే కళ్ళు పోతాయి. ఏంటో మరి. ఎందుకేనంటే బైబిల్ చెప్తుంది అనమాట, కొండములు ఎలా ఉంటాయి? రుచిగల పదాలు. దేవుని వాక్యం చేదుగా ఉంటుంది. ప్రేమైన దేవుని వల్లరా. అది మరొక వాక్యానికి వెళ్దాం. 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. కొండెగాడు మిత్రభేదము చేయును. గతంలో చెప్పాను కదండి. కొండేల వల్ల 2 మిత్రులు విడిపోతారు. ఇప్పుడు రాజు రవి అనే 2 మిత్రులు ఉన్నారనుకోండి. 3వ వ్యక్తి వెళ్ళి గొడవలు కొండేలు చెప్పారనుకోండి, ఒరే రాజు, రవి నువ్వు ఎంత స్నేహంతో నమ్మకంగా ఉంటున్నావు కదరా, తెలుసా చెప్పుకోకుండా నీకు తెలియకుండా బైక్ కొనేసాడరా, నిజంగా నువ్వు అంత స్నేహితుడు అయితే అలా కొంటాడేంట్రా అన్నాడంట. అంతే, వీడికి తెగ బాధ అయిపోయింది. ఆ రోజు నుంచి వాడితో ఉన్న స్నేహం కట్ అయిపోయింది. ఏదో ఊరు వెళ్ళాడంట, బైక్ అర్జెంటుగా కొనాల్సిందని కొనేసాడంట. ఏం చేసినా స్నేహితుడిని చేస్తాడు, తీసుకుని వెళ్ళి కొంటాడు. ఆ ఒక్కసారి బైక్ కొనేటప్పుడు మాత్రం చెప్పడానికి కుదరలేదు. ఏదో పని మీద వెళ్ళి కొనుక్కుని వచ్చేసాడు. ఈ లోపల ఇంకోటి వెళ్ళెట్టి తగలెట్టేశాడు. నాకు తెలియకుండా నాకు చెప్పకుండా బైక్ కొనేస్తావా అని చెప్పి ఆ రోజు నుంచి అతనితో ఉన్న స్నేహాన్ని మానేశాడట. నేను నిజాన్ని చెప్తున్నాను, నిజంగా జరిగింది. ఒక ఊర్లో పేర్లు మార్చాను అంతే. నాకు ఒక ఆయన చెప్పాడనమాట, వీళ్ళిద్దరు ఒకప్పుడు ఎంత స్నేహితులు తెలుసా అని ఈ విషయం చెప్పాడనమాట. వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులంట. ఒక్క బైక్ కొనుక్కున్న విషయంలో చెప్పలేదని వాళ్ళిద్దరు విడిపోయారంట. 10 సంవత్సరాలు అయింది, ఇంకా వాళ్ళిద్దరు కలవలేదు, విడిపోయారు వాళ్ళిద్దరు. కాబట్టి ప్రేమైన దేవుని వారు ఎవరో ఒకరి మధ్యలో ఒక చిన్న పుల్లేస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు కొండెములు చెప్పి ఇతరుని ఎడగొట్టొద్దు. అలాగే ఇంకో మాట ఏంటంటే, కొండెములు విని మీరు విడిపోవద్దు. ఈరోజు పాఠము కొండెములు చెప్పవద్దు, కొండెములు వినవద్దు. కొండెములు చెప్తే ఇద్దరు విడిపోతారు, కొండెములు నువ్వు వింటే నువ్వు విడిపోతావు. వద్దు. కొండేలు మిత్రభేదము చేయను,
అత్తకోళ్ళని వేరు చేయను, ఇద్దరు తోడుకోళ్ళని వేరు చేయను, ఇద్దరు అన్నదమ్ములను వేరు చేయను, ఇద్దరు వ్యాపారస్తుల్ని భాగస్వాములను వేరు చేయను, ఇద్దరు ఉద్యోగస్తుల్ని విడగొట్టును, ఇద్దరు దాసుల్ని విడగొట్టును, ఇద్దరు యజమానులు విడగొట్టును, విడగొట్టును. ఎవరిది ఈ పని అంటే? కొండేలు. దీని వెనుకున్న అదృశ్య శక్తి ఎవరో? దేవుడు. క్షమించండి, అపవాది. అంటే అపవాది విడగొట్టడమే పని, విడగొట్టడమే పని. క్రీస్తు పని కలపడం, 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 కలపడం. సమాధానపడు, కలువు అనేది ఎవరి మాట? క్రీస్తు మాట. ఇడగొట్టే ఎవరి మాట ఇది? సాతాను మాట. సాతాను మనుషుల్ని విడగొట్టడానికి వాడే బలమైన ఆయుధం ఏంటనమాట? కొండెములు. కానీ క్రీస్తు తను కలపడానికి వాడే బలమైన ఆయుధం ఏంటి తెలుసా? క్రీస్తు రక్తం. కొండెములకు వ్యతిరేకమైన ఆయుధమే క్రీస్తు రక్తం. కొండెములు ఇద్దరిని ఎడగొడుతుంది, క్రీస్తు రక్తం ఇద్దరిని కలుపుతుంది. నీవు క్రీస్తు రక్తాన్ని తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు రక్తాన్ని ప్రచురం చేయాలి. నువ్వెవరివే? కొండెములను ప్రచురించుటకు నువ్వు సాతానుకు దాసుడువు, దాసురాలు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు రక్తాన్ని ప్రచురించాలి. అందుకే అంటాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన ప్రజలను యాజక సమూహమునై ఉన్నారు. మనం ఏం చేయాలంట? మనల్ని పిలిచినవాడు దేవుడు, మనల్ని పిలిచినవాడు క్రీస్తు. ఆ క్రీస్తు రక్తాన్ని మనం ప్రచురించాలి. మీరు ఎప్పుడైనా క్రీస్తు రక్తం గురించి చెప్పారా? మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరచబడిన క్రీస్తు రక్తం గురించి 10 మంది చెప్పగలిగారా? ఎంత దౌర్భాగ్యులు మనం చెప్పలేకపోతున్నాం. మన పరుడు, మన బంధువు, మన స్నేహితుడు క్రీస్తు. ఆయన చిందించిన సమాధానార్థమైన రక్తం గురించి మనం నలుగురు ముందు చెప్పలేకపోతున్నాం. నలుగురు మధ్యలో చెప్పాల్సింది పరులు గుట్టు కాదు, మన క్రీస్తు కార్చిన రక్తం గురించి చెప్పాలి. 11వ అధ్యాయం 13వ. కొండగాడై తిరుగులాడువాడు. ఒక్కసారి 11వ అధ్యాయం 13వ. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. ఏం చేస్తాడు? అసలు కొండలంటే ఏంటి? కొండగాళ్ళకున్న మరొక లక్ష్యం ఏంటంటే పరుల గుట్టుని ఏం చేస్తారు? బయట. వద్దు. మనం కొండెగాండ్రమా లేక దేవుని కుమారులమా? చెప్పాలి. మనం దేవుని పిల్లలమా, కొండెగాండ్రలమా? రైట్. కనుక మనం పరులు గుట్టు బయట పెట్టుకోడు. కొండెగాండ్రల మీరు చేతులు ఎత్తండి. మనం ఎవరైనా కొండెగాండ్రలు ఉన్నారు ఇక్కడ? కొండెగాండ్రములుగా ఉంటే ఏం చేయాలి? పరులు గుట్టు బయట పెట్టాలి. మరి కొండెగాండ్రలం కాదు కాబట్టి పరులు గుట్టు చెప్పాలి. కాదు కాబట్టి మనం ఏం చేయకూడదు? పరులు గుట్టు కింద ఉంటుంది చూడండి, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. రైట్. గుట్టు బయట పెడితే మీరు కొండిగండ్రు, సంగతిని దాస్తే మీరు నమ్మకమైన వారు. దేవుని కృప ఎవరికి ఉంటుంది? కొండిగండ్రుగా, నమ్మకస్తులుగా. నమ్మకస్తుడు అయితే దేవుని కృప నువ్వు పొందాలనుకుంటే సంగతి దాచు. నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నానండి. ఈ సంగతి నాకు అర్థమైన కాడి నుంచి నా చెయ్యిని నా నోటను పెట్టుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను. ఈ సత్యం నాకు బాగా అర్థమైన కాడి నుంచి కృప ఎవరికంటే నమ్మకస్తులకి. నమ్మకస్తులు అంటే ఎవరో తెలుసా? చేతిని నోటి దగ్గర పెట్టుకునేవాడికి. భయపడిపోవాలి మనం. ఇంకొకరి గురించి మాట్లాడడానికి నరాల్లో వణుకొచ్చేయాలి. ఇప్పుడైనా మనం భయపడతామా? నరం లేని నాలుకంట తైతెక్కలాడుతుందంట లోపల. నరం లేని నాలుక ఎన్ని వంకరలేని తిరుగుతుందని రకరకాల మాట్లాడేస్తాం. వద్దు, దేవుని కుమారుడికి వద్దు, నువ్వు నమ్మకస్తుడివి. మనం ఎవరో మనకు అర్థం కావాలి. సాతాను అర్థం కానుకోండి. నాకు అర్థమైందంటే నేనైనా మీరేనండి, మన విశ్వాస జీవితం బంగారం లాంటిది, ముత్యాలు లాంటిది. చాలా ముత్యాలని మనం నోటు ద్వారా పారేసేసుకుంటున్నాం. నోటు ద్వారా మన భక్తిని అంతా ఎక్కడ పోగొట్టేసుకుంటున్నాం? నోటు ద్వారానే మన సగం భక్తి పోతుంది. సగం కళ్ళు, సగం నోరు, రెండు ఎదరే ఉన్నాయి. మళ్ళీ రెండు సగం భక్తి ఏమో కళ్ళతో పోగొట్టుకుంటున్నాం, సగం భక్తినేమో నోటితో పోగొట్టుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఒక చెయ్య, ఇక్కడ ఒక చెయ్య. అందుకే దేవుడు 2 చేతులు ఇచ్చాడేమో మనకి.
ఒక చెయ్యేమో నోటి మీద పెట్టుకోండి, ఇంకో చెయ్యేమో కళ్ళ మీద పెట్టుకోండి. నోరు జాగ్రత్త, కళ్ళు జాగ్రత్త. మన భక్తిని పోగొట్టుకోవడానికి ఈ 2 ఎగ్జిట్స్, బయట ద్వారాలు. చూడండి, ఈ పంపులో వచ్చే నీళ్లు రావడానికి ఇన్పుట్ ఉంటుంది, వెళ్ళిపోవడానికి అవుట్పుట్ ఉంటుంది. డ్రైనేజ్ చూడండి, ఒకటి వచ్చే ఉంటాయి, అవతలకి వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా ఇవి 2 మన భక్తి బయటికి వెళ్ళిపోవడానికి ఎగ్జిట్స్. అందుకే ఈ రెండింటిని మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి. పరుల గుట్టు బయట పెట్టొద్దు. మళ్ళీ చెప్తున్నాను, పరుల గుట్టు బయట పెట్టొద్దు అంతే. మరి ఏం చేయాలి? దాచుకో. నాకు కడుపు ఉప్పు పోతుందండి, చెప్పకపోతే నా కడుపు నొప్పి వచ్చేది అనుకో, కాలితే కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకో. నా చిన్నప్పుడు ఆ 8వ తరగతిలో కథ ఉండేదండి ఇంగ్లీష్లో. ఒక ఆయన రాజుగారికి సడన్గా 2 కొమ్ములు మొలిచినాయి అంట. కిరీటం పెట్టుకుని కవర్ చేసుకుంటున్నాడు, ఎవరికి తెలియదు. ఓ రోజు మంగళాయన మంగళాయన వెళ్ళాడు. మంగళాయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. కటింగ్ చేత ఆయన చూసేసాడు. ఇది చూశాడన్న విషయం రాజుగారికి అర్థమైపోయి, అమ్మో కొమ్ములు నెత్తి మీద అన్నాడు. ఎవరో మంగళాయన అనేసరికి రాజుగారు అన్న, ఒరేయ్ నా నెత్తి మీద కొమ్ములు ఉన్నాయన్న విషయం నీకు తప్ప ఎవరికే తెలీదు. ఈ విషయం కానీ ఎవరైనా చెప్పావనుకో, నీ మెడ మీద పీకి నీ యొక్క నా తల మీద, నీ మొండి మీద తల ఉండదు, తీసేస్తానని చెప్పి అన్నాడు. దాంతో భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే మంగళోడికి ఒక జబ్బు ఉందంట, కడుపు జబ్బు. ఏంటంటే ఏదైనా కొత్త విషయం తెలిస్తే ఎవరికైనా చెప్పకపోతే ఉండలేడంట. నిద్రట్టట్లేదు, అన్నం పట్టట్లేదు, కూర్చోబుద్ధి అవట్లేదు, నుంచోబుద్ధి అవట్లేదు. ఒక విషయం తెలిసింది, రాజుగారి నెత్తి మీద ఏమున్నాయి? కొమ్ములు. ఇది ఎవరు కూడా చెప్పాలి, చెప్తేనేమో తలగా తీసేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఒక ఐడియా వచ్చిందంట. ఏమొచ్చింది? కడుపులో ఉన్నదాన్ని చెప్పేయాలని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడంట. అడవిలోకి వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి ఒక చింత చెట్టు ఉంటే అక్కడ గట్టిగా అరిచి చెప్పాడంట. ఏమని? ఓహో రాజుగారి నెత్తి మీద 2 కొమ్ములు ఉన్నాయో అని చెప్పేసి అమ్మయ్యా అనుకుని ఇంటికి వచ్చాడంట. ఎందుకు ఆ మాటలు ఎవరైనా వేసారంట? చింత చెట్టు వేసిందంట. కథ కదండి, అలాగే ఉంటుంది. చింత చెట్టు వేసిందంట. ఆ తర్వాత ఏం చేశారు? చింత చెట్టును కోసారు. ఆ చెక్కతో తబలా చేశారంట. తబలా ఒకరోజు రాజుగారి దగ్గర కచేరీ పెట్టారంట. ఏం కచేరీ? సంగీత కచేరీ. చక్కగా విద్వాంసులు కొడుతున్నారు. తబలాను వాయిస్తుంటే డుముకు అంటాం అనేసి రాజుగారి నెత్తి మీద 2 కొమ్మలు ఉన్నాయి, రాజుగారి నెత్తి మీద 2 కొమ్మలు ఉన్నాయి అంటుందంటది. ఏది? తబలా. రాజుగారి నెత్తి మీద కొమ్మలు ఏంటి? రాజుగారి నెత్తి మీద కొమ్మలు అంటే అలా అందరికీ తెలిసిపోయింది రాజుగారి నెత్తి మీద ఏమున్నాయి? కొమ్ము. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇది కథే కానీ ఈ నీతి కథను ఉంచారనమాట. ఎందుకనంటే దాచబడిన సంగతి ఏదియో దాచబడదు, మరుగైన సంగతి ఏదియో దాచబడదు, బయలుపరచబడనేరకుండా తెలిసిపోద్ది. మీరైనా ఏదైనా ఒక రహస్యాన్ని దాచాలనుకుంటున్నారేమో కానీ మీరు అనుకోవచ్చు ఏదో ఒక రోజు అది బయటపడిపోదు. ఇందులో మరొక నీతి ఉంది. ఏంటంటే నువ్వు కొండెములు ఒకళ్ళ గురించిన విషయాలు ఎవరి దగ్గర చెప్పినా, అది సెంతదడి దగ్గర చెప్పినా సరే అది తిరిగి రాజుగారి దగ్గరకు వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎవరో అత్తగారి గురించి, ఎవరో కోళ్ళ గారి గురించి ఎవరి దగ్గర మీరు చెప్పండి, మీరు ఈ విషయం చెప్పారన్న విషయం మళ్ళీ అలా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏదో ఒక రోజున వాళ్ళు మిమ్మల్ని పిలిపించి యాక్క అలా అన్నావంట కదా అంటారు. అప్పుడు ఎంత సిగ్గైపోద్ది, తల తీసినట్టు అయిపోద్ది కదా. మీరు పైగా ఏం చెప్తారు మళ్ళీ? వదినా ఎవ్వరికి చెప్పనంటే ఒక విషయం చెప్తాను. ఏంటి వదినా? అప్పుడు ఏంటంటే ఇంకో ఆ అత్తగారి కోడలు ఇలా ఉంది అది అని చెప్తారు. ఈవిడెళ్ళి ఇంకొక ఆవిడకి చెప్తుంది ఏమనంటే, ఎవ్వరికి చెప్పనంటే నీకు చెప్తాను మాట అంటారు అని ఆవిడకి చెప్తుంది. ఆవిడెళ్ళి అలా వెళ్ళి ఆ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే, ఎవ్వరికి చెప్పవద్దు, నేను నీకు మాత్రమే చెప్తానని ఆవిడ చెప్పింది. ఇలాగ ఈ విషయం మనం చెప్పిన విషయం వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏ అక్క అలా చెప్పేవే, ఏ వదిన ఇలా అన్నావేంటే అని అంటారు. ఏ బ్రదర్ ఇలా అన్నావంట కదా అని. ఎక్కువగా అందుకనే మరి ఈ కొండెములు ఎక్కువగా పురుషుల కంటే ఎక్కడ ఎక్కువ ఉంటాయి? ఆ ప్రమాదం మీకే ఎక్కువ అండి. మీ మీద నేరం మా పట్ల కొండెముల గురించిన ప్రమాదం మీకే ఎక్కువ ఉంటుంది. అందుకే బైబిల్లో కూడా కొండె గత్తెలు అన్నాడు, కొండె గాండ్రు ఉన్నాడా? ఇప్పుడు దాకా ఏమున్నాయి?
కొండిగంటలు. పాత నిబంధనలంతా కొండిగంటలు, కొత్త నిబంధనలంతా కొండిగత్తులు. మంత్రగత్తుల్లాగా కొండిగత్తులు. ఇలా అనుకోకండి, ఇలా తీసుకోండి. కొండెముల గురించిన, చాడీల గురించిన ప్రమాదం మీకే ఎక్కువ ఉంటుంది. ఇళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి, పని చేసుకుంటారు కాబట్టి, స్నేహంగా ఇరుగు పొరుగు స్నేహంగా ఉంటారు కాబట్టి, అయ్యి మాట్లాడుకుంటారు కాబట్టి, కొండెముల గురించినటువంటి ప్రమాదం మాకంటే మీకే ఎక్కువ ఉంటుంది. ఒక విశ్వాసి అయిన సహోదరిగా, సోదరిమణిగా ఆ కొండెముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకో. ఆ శోధన మాకంటే మీకు ఎక్కువ. మా దగ్గరకు వచ్చి చూచుని వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు తక్కువ, మీకు ఎక్కువ ఉంటారు. అది అందుకే అంటాడు, కొండె గట్టులుగా కొండక అంటాడు. తీతుకు రాసిన తీతుకు రాసిన పత్రిక 2:3 త్వరగా. తీతుకు రాసిన అలాగుననే తీతుకు రాసిన పత్రిక 2:3 అలాగుననే 3 అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానాసక్తులనై మద్యపానాసక్తులను ఉండొద్దు అన్నాడు. స్త్రీలారా, ముఖ్యంగా వృద్ధ స్త్రీలారా, పెద్ద వయసు వాళ్ళారా, ఖాళీగా కూర్చొని కొండల గురించి మాట్లాడుకోవద్దు. క్రీస్తు రక్తం గురించి ప్రచురించండి, క్రీస్తు గురించి ప్రకటించండి, ధ్యానించండి, ప్రార్థించండి. అందుకే ఏంటంటే పెద్ద వయసులోకి వెళ్ళాక ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలు ఎక్కువ గడపడాలి. సుమియోను అనే ఒక ప్రవక్త్రి ఏం చేస్తుంది, హన్నా అనే ప్రవక్త ఏం చేస్తుంది, దేవాలయంలోనికి వెళ్ళి దివారాత్రములు ప్రార్థనలో గడపాలి. పెళ్ళిళ్ళు అయిపోయాక, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాక, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక, మన పని భారం తగ్గాక చక్కగా ప్రార్థన 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 ప్రార్థనే మీ ఆయుధం, ప్రార్థనే మీ శ్వాస అన్నట్టు ఉండాలి. ఎప్పుడైతే మనకి ఈ ప్రార్థనలు, ఈ వాక్య ధ్యానాలు చక్కగా కూర్చొని బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఎక్కువగా దాని మీద ఉండాలి. మనకి బయటకు వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. అది వయసు కాదు, మాట్లాడే వయసు కాదు. అది వైరాగ్యంతో ఉండాలి. ఆ సమయంలో వృద్ధాప్యంలో ఎలా ఉండాలి, వైరాగ్యం. ఎందుకంటే జీవితం అర్థమైపోద్ది అప్పటికే. ఇదంతా ఒక మాయ అయిపోయిందంతా. చిన్నప్పుడు బాల్యంలో ఆడుకున్నాం, యవన కాలంలో వివాహము, పెద్దయ్యం, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి అని వైరాగ్యం వచ్చేలాట ఆయనకి. ఈ జీవితం అంతా ఒక నాటకం, ఇదంతా ఒక భ్రమ, ఇదంతా ఒక చట్రం. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసిన వాళ్ళం. వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరికి ఎలా వెళ్ళాలా అనే ఆలోచనతో గడపాలి వృద్ధ స్త్రీలు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం ఆచరిస్తుంది. వృద్ధ స్త్రీలారా, పురుషులారా, కొండెగత్తులను మిగులు మద్యపానాసక్తులనే ఉండక. అది చాలు. అక్కడ కొండెములు అనే కాడ ఏమంటాడు చూసా, అపవాదులు. కొండెగత్తులు అన్న కాడ ఏమంటాడు, అపవాది. అంటే కొండెములు చెప్పడం అపవాది లక్షణం. సరే, సామెతల గ్రంథం ఇంకో కోణంలోకి వెళ్తానండి. మీకు ఇప్పటిదాకా ఏం చెప్పాను, కొండెములు చెప్పకూడదు, కొండెములు వినకూడదు. సామెతల గ్రంథం 29:12 అబద్ధములను ఆలకించు రాజునకు. సామెతల గ్రంథం 29:12 అందరూ తీయండి ఒకసారి. సామెతలు 29:12 అబద్ధములను ఆలకించు రాజునకు. అబద్ధాలంటే కొండేలు నిజం అంటే అబద్ధాలా? అబద్ధాలు సగం నిజం సగం అబద్ధం ఉంటది. అబద్ధములు ఆలకించు రాజునకు, కొండెములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు. అదేంటో నిజాయితీగా పనిచేసే ఉద్యోగస్తుని అనుమానిస్తారు, అవినీతిగా ఉన్నవాడినేమో మంచోడు అనుకుంటారు. ఏంటి దీనికి కారణం అంటే పై అధికారులకి కొండేలు చెప్తారు, చాడీలు చెప్తారు. చాడీల వల్ల ఏమవుతుంది, పై అధికారికి మంచోడేమో చెడ్డోళ్ళ కనబడతాడు, చెడ్డోడేమో మంచోళ్ళ కనబడతాడు. ఇంతకీ చాడీలు చెప్పే వాళ్ళందరూ ఎవరంటే చెడ్డోళ్లే. చాడీ చెప్పినోడేమో మంచోడంట, ఆడి పని ఆడు చేసుకునేవాడేమో చెడ్డోడంట. అది చాడీలు. చాడీలు వినే రాజు బుద్ధిహీనుడు, చాడీలు వినే యజమానుడు బుద్ధిహీనుడు, చాడీలు వినే అత్తగారు బుద్ధిహీనురాలు, చాడీలు వినే మామయ్య గారు బుద్ధిహీనురాలు, చాడీలు వినే కోడలు బుద్ధిహీనురాలు. అంతే మరి. చాడీలు విని రాజుగారు ఏం చేస్తాడు, ఈ ఉద్యోగస్తుని నమ్మడు, ఆడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు, ఆడు చెడ్డోడు, అందరూ చెడ్డోళ్ళు అయితే ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మకపోతే రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడు? అందుకే ఆ రాజ్యం కూలిపోద్ది.
ఉదాహరణకి మీకు చెప్తాను, బైబిల్లో సౌలు రాజ్యం ఉంది. 40 సంవత్సరాలు హ్యాపీగా పరిపాలించాడు. ఓ చిన్న బొడ్డోడు, ఒక దావీదు యవనస్తుడు, గొల్యాత్ అనే పెద్దోడును కోటి చంపేశాడు. కొద్ది వెలుగులోకి వచ్చాడు వీరుడని, చిన్న ఉద్యోగం ఇచ్చాడు, సైన్యాధిపతిగా పనిచేస్తున్నాడు, ఓ చిన్న శతాధిపతిగా పనిచేస్తున్నాడు దావీదు. ఎప్పుడో ఆడవాళ్ళు పాట పాడారంట, ఏమని? దావీదుకి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని యుద్ధం గెలిచిన సంతోలో ఏదో పాడారంట. పాడితే ఈ కొండగాడు ఆగడు కదా, ఈడు వచ్చి సౌలు రాజు గారు చెవులో చెవిట్టి అన్నాడంట, రాజా నీకంట 1000 దావీదుకేమో 10,000 అంట. ఈరోజు అలాగ అన్నవాడే రేపు మీ రాజ్యం తీసుకోకుండా ఉంటాడా ఏంటి? మొత్తానికి దావీదు ఏదో ఒక రోజు నీ రాజ్యాన్ని నీ సీటుకే ఎసరెడతాడు అని భయం పెట్టారండి. ఎవరికి? సౌలు. దాంతో భయపడిపోయాడు. ఇంకేముంది, ఈ బుడ్డోడు నా సింహాసనానికి ఎసరెట్టేలాగా ఉన్నాడు అని చెప్పి అప్పటి నుంచి విసపు చూపు చూపడం మొదలెట్టాడంట. దావీదుని నమ్మడం మానేశాడంట, అనుమానించడం మొదలుపెట్టాడంట, వెంటాడడం మొదలెట్టాడంట, చంపాలని ప్రయత్నించాడంట. చివరికి ఆయనే చచ్చిపోయాడంట. పోయి దావీదు గారే రాజయ్యాడు. చాడీలు సౌలు రాజు జీవితం ఎందుకు పాడైపోయిందో తెలుసా? చాడీలు వినడం వల్ల. హాయిగా బ్రహ్మాండంగా ఉందండి సౌలు జీవితం. ఎందుకండి సౌలు జీవితం? కొండలంట గుట్లంట పరిగెట్టాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? ఓ చిన్న ఎలకలంటోండి తరవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? ఎవడో చెప్పాడు, ఏదో చాడీ చెప్పాడు. ఇంకేముంది, దావీదు నీ మీద కుట్ర చేసి నీ మీద రాజు అయిపోవాలని చూస్తున్నాడు, తిరుగుబాటు చేయాలని చూస్తున్నాడు, ఏదో ఒక రోజు ఆయనే రాజు అయిపోతాడని ఈ లేనిపోయిన మాటలన్నీ చెప్పారు. ఎవరికే? సౌలు. అవన్నీ వినేసి విషం పెట్టేసుకున్నాడు, మనసులో ద్వేషం పెట్టేసుకున్నాడు, దావీదుని చంపాలనుకున్నాడు. చూడండి. చాడీలు విన్నవాడు పాడైపోయాడా? గమనించండి, చాడీలు విన్న సౌలు రాజు పాడైపోయాడు, ఆయన కుటుంబం పాడైపోయింది, కూలిపోయింది. చాడీలు విన్న వాళ్ళు ఎవరు బాగుపడరు అసలు. చాడీలు విన్న వాళ్ళు, కొండిగండ్రు ఉన్న వాళ్ళ కుటుంబాలు పాడైపోతాయి, మిత్రులు పాడైపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, భార్యాభర్తలు ఇడిపోతారు, దేశాలు నాశనం అయిపోతాయి. నీవు నేరుగా విన్నావా, నువ్వు నేరుగా చూసావా, అప్పుడు నమ్ము. అంతే. నువ్వు నేరుగా విన్నప్పుడు, నువ్వు వేరుగా వింటేనే, వేరుగా చూస్తేనే నమ్ము తప్ప మరెవరైనా మధ్యలో వచ్చి ఇలా అన్నారు, అలా అన్నారు, అలా చేశారు, ఇలా చేశారని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్తే వినొద్దు. అంతే, వినొద్దు, ఇంకంతే. దేవుని పెట్టవైతే దేవుని పెట్టగా దేవుని పక్షాన దేవుడు అంటున్నట్టుగా చెప్తున్నాను, వినొద్దు. చాడీలు చెప్తే వినొద్దు. మొదట వినొద్దు, అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ వినాల్సి వస్తే పెద్దోళ్ళు ఎవరు మాట్లాడతారు, మళ్ళీ వేసి వెళ్ళిపోలేం కదండి. మన వయసులో కంటే పెద్దోళ్ళు మాట్లాడతారు, మరి మనం లెగలేం కదా. ఒరే కిషోరు అంటారు, మనం లెగలేం, లేతే అవమానపరిచిన ఒకటి అవుతుంది. మరి ఏం చేయాలి అప్పుడు? ఈ చదువుతో విని ఈ చదువుతో వదిలేయాలి. చాడీలు చెప్తే మనం ఒక చదువుతో వినాలి, ఒక చదువుతో వస్తే ఒక చదువుతో చాడీలు వినాల్సిన పరిస్థితి వస్తే ఒక చదువుతో వినాలి, మరో చదువుతో వదిలేయాలి. అంతే, అక్కడే వదిలేయాలి, ఇంక దాన్ని పట్టించుకోకూడదు. మీరు నిజంగా వింటే, నిజంగా చూస్తే అప్పుడు స్పందించండి. మీ కోడలు ఇలా అన్నది అని అత్తగారితో ఎవరైనా అంటే మీరు పట్టించుకోవద్దు. కోడలు నిజంగా మీ దగ్గర అంటే అప్పుడు చూడండి. మీ అత్తగారే నీ గురించి ఇలా అంది అని ఎవరైనా అంటే పట్టించుకోవద్దు. నిజంగా మీ అత్తగారు ఏదైనా ఒక రోజు నీ దగ్గరికి వచ్చి నీ ఎదురుగా నీతో స్వయంగా అంటేనే నువ్వు పట్టించుకో. నీ తోడుకోళ్ళు ఇలా అంది అని అంటే పట్టించుకోవద్దు. ఓ సహోదరుడితో ఇంకో సహోదరుడు ఇలా అన్నాడంటే పట్టించుకోవద్దు. నా దగ్గర కూడా కొంతమంది ఇలా అంటూ ఉంటారు, వద్దులే అంటాను, వద్దులే చెప్పొద్దులే అంట. ఎందుకని? వింటే మన మనసు పాడైపోతుంది, వాళ్ళ మీద మనకున్న అభిప్రాయం అవుద్ది పాడైపోతుంది. అనుకుంటే అనుకున్నారు, అనుకోనివ్వండి. తిడితే తిట్టుకున్నారు, తిట్టుకోనివ్వండి. ఏమవుతుంది చెప్పండి, చూడండి. నేను మాట చెప్పనా? మనల్ని తిట్టుకుంటే మనకేమవుద్ది? మన మీద అబద్ధంగా చెప్తే ఏమైపోద్ది? మన మీద కుట్ర చేస్తే ఏమైపోద్ది? మన మీద పన్నాగాలు చేసేస్తే ఏమైపోద్ది? ఏమీ కాదు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు.
వాళ్ళు చేసే కుట్రల్ని, వాళ్ళు చేసే కుతంత్రాల్ని, వాళ్ళు చేసే అపనిందల్ని, ప్రచారాల్ని దేవుడు నీ మీద నుంచి ఎత్తివేస్తాడు. రానివాడు నిన్ను నీ మీద వాళ్ళనివ్వకుండా చేస్తాడు దేవుడు. నమ్ముతున్నావా? అది నమ్మగలిగితే డోంట్ రియాక్షన్, మీరు ప్రతిస్పందించకండి దేనికి. ఆ రోజు యేసు ప్రభు పిలాతు అడుగుతున్నాడు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు నీ మీద ఇన్ని నేరములు మోపుచుండగా నీవు ఒక్క మాటను నువ్వు సెలవివ్వవే అన్నాడే యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉంది. ఒక్క మాట అయినను ఆయన బదులు ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఎందుకు ఇవ్వలేదు? దేవుడే ఆ నిందలు, అపనిందలని, అవన్నీ అబద్ధాలని దేవుడే పునరుద్ధానం ద్వారా తేల్చి చెప్పేశాడు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు, నమ్మండి దేవుడు. సరే, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కొండెములు కొండెములు అంటే ఏంటి అని చెప్పాం మనం ఈరోజు. కొండెములు అంటే ఏంటి చెప్పండి? చాడీలు చెప్పడం, ఫిర్యాదులు చేయడం, నిందలు మోపడం, నేరాలు మోపడం, ఒకరి గురించి మరొకరి దగ్గర చెప్పడం, పరులు గుట్టు బయట పెట్టడం, ఇవి కొండెలు. వీటి వలన ఇద్దరు కలిసి ఉన్న వాళ్ళు మనం విడగొట్టేస్తాం, విడిపోతారు వీటి వల్ల. దేవుని ప్రియమైన దేవుని వాళ్ళారా గమనించండి, ఇది సాతాను లక్షణం, ఇది దేవునికి వ్యతిరేకం, నచ్చంది. మరేం చేయాలైతే? విడిచిపెట్టాలి. ఈరోజు మీరు తీవ్రంగా తీసుకోండి. దేవుడు అంటున్నాడు, నువ్వు కూర్చోండి, నీ సహోదరుని మీద, నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేయుచున్నావు. అయితే నేను వరుసగా నీ ఎదుట ఈ సంగతులను ఉంచి నిన్ను గద్దించేదను. భయపడాలి మనం ఈ మాటకి. దేవుని చేత గద్దించుకుని ఎంత బతికి దేవుని దగ్గర గద్దించుకోవడం ఏంటండి? ఇటు ఎంత ప్రార్థనలకు వచ్చి, ఎంత బైబిల్ చదువుకొని, ఎంత వాక్యం చెప్పి, సినిమాలు మానేసి, టీవీలు మానేసి, వ్యభిచారాన్ని మానేసి, త్రాగుడు మానేసి, అన్నీ మానేసి, ఇంత ప్రార్థనలు చేసుకుని, ఎంత బతికి దేవుడి దగ్గరికి వెళ్ళి తిట్లు తింటాం ఇంకెందుకండి? ఏదో కొండేల కోసం వదిలేద్దాం. ఈ కొండేలు మనకెందుకు? మనకు కొంకిన్లాగా అదవుతుందా? కనుక ఈ కొండెములు మనం వదిలేద్దాం. ఈ చాడీలు చెప్పడం మనం వదిలేద్దాం. వాటిని మనం చెప్పకూడదు, వాటిని మనం వినకూడదు. అందుకే ఈరోజు మీకు ఈ మాటలు మీ మనసును హత్తుకుంటే, నేను ఇంకో మాట కూడా చెప్పాను. కొండెములు విడిచిపెడితే, పరుల జోలికి వెళ్ళడం మీరు తగ్గిస్తేనండి, తారాజువలాగా వెళ్ళిపోతుంది మీ ఆత్మీయ జీవితం. నిజంగా ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీరు ఇతరుల గురించిన విషయాలు మానేస్తే, ఇతరుల గురించి ఆలోచించడం తగ్గిస్తే, మీ ఆత్మీయ జీవితం తారాజువలాగా వెళ్ళిపోద్ది, అక్కడికి స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేసింది ఏంటో తెలుసా? పరుల జోలికి మీరు వెళ్ళడం వల్లే మీ ఆత్మీయ జీవితం వెళ్ళట్లేదు. ఎదరికే లేనిపోయిన బరువులన్నీ పెట్టుకున్నారు కనుక ఎదగట్లేదు. ఈ పరుల జోలి విషయాలు వదిలేయండి, పట్టించుకోవడం మానేసేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి. మీ జీవితం హాయిగా ఎదిగిపోతుంది అనమాట. సీరియస్గా ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభు ఆ మాట చెప్పండి ఈ సమయంలో, తండ్రి